జయబాబా ఒక్కసారి అమ్మా ఈరోజు మనకి ఆన్లైన్ సహవాసులో అవతార్ మెహర్ బాబా వారి సహవాసులో మనకి మాట పాట కార్యక్రమంలో సభ్యులంతా కూడా ఈ కార్యక్రమం రికార్డ్ అవుతుందని గమనించి మీరంతా చక్కగా ఈ విషయాన్ని మీరు ఒక 5 నిమిషాలు పాట కానీ 5 నిమిషాలు మాట కానీ ఏదో ఒకటి చేసి చేయవలసిందిగా కోరుతున్నాం. మొదటిసారిగా ఇప్పుడు పద్మావతి గారు నమో మెహర్ బాబా గీతంతో బాబా వారిని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అమ్మ. పద్మావతి గారు నమో మెహర్ బాబా గీతం పాడండి అమ్మా. जय बाबा। अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा। महिनी जनिंचिन मानव रूप महिनी जनिंचिन मानव रूप इह परानंद जीवनमीवा इह परानंद जीवनमीवा। भवभय भंजन परम पावन भवभय भंजन परम पावन नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अज्ञानांधत अंतमु చేసి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్ వర్గములంతరింపగా హరిషడ్ వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం బనుగ్రహింపుము అవ్యయ మోక్షం బనుగ్రహింపుము। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। मेहर बाबा की धन्यवादालु मीकु धन्यवादालु। जय मेहर बाबा। జై బాబమ్మ. బాబా వారిని శుభప్రదంగా మీరు ఆహ్వానించారు. సంకీర్తనతో మీకు ధన్యవాదాలమ్మా. మొదటిసారిగా ఇప్పుడు ఒక సంకీర్తన చేయవలసిందిగా లక్ష్మీ పనగేశ్వరరావు వారిని ఆహ్వానిస్తున్నామ్మా. మీరు ఒక సంకీర్తన చేయండి అమ్మా. జై బాబా మేడం. అవతార్ మెహర్ బాబాకి జై. మెహరు మెహరు అన్న పరమార్థముంది మెహరన్న పదములో ప్రేమ నిండుంది. శ్రీ మెహరు బాబా నామ స్మరణలో అన్ని మతముల సారమంతయు ఉంది. మెహరు మెహరు అన్న పరమార్థముంది మెహరన్న పదములో ప్రేమ నిండుంది. మెహరు బాబానే 5 అక్షరములు
వేద సారము తెలుపు పంచాక్షరములు మెహరు బాబానే ఐదక్షరములు వేద సారము తెలుపు పంచాక్షరములు మెహరంటే ప్రేమ బాబాయే తండ్రి మెహరంటే ప్రేమ బాబాయే తండ్రి శ్రీ మెహరు బాబాయే ప్రేమ గల తండ్రి మెహరు మెహరు అన్న పరమార్థముంది మెహరన్న పదములో ప్రేమ నిండుంది శ్రీ మెహరు బాబా నామస్మరణలో అన్ని మతముల సారమంతయు ఉంది మెహరు మెహరు అన్న పరమార్థముంది మెహరన్న పదములో ప్రేమ నిండుంది బ్రహ్మాండమంతయు నిండిన స్వామి నిండైన ప్రేమతో కొలువైన స్వామి బ్రహ్మాండమంతయు నిండిన స్వామి నిండైన ప్రేమతో కొలువైన స్వామి ప్రేమించు దైవము ప్రేమావతారము ప్రేమించు దైవము ప్రేమావతారము మహిని మేల్కొలిపిన మౌనావతారము మహిని మేల్కొలిపిన మౌనావతారము మెహరు మెహరు అన్న పరమార్థముంది మెహరన్న పదములో ప్రేమ నిండుంది శ్రీ మెహరు బాబా నామస్మరణలో అన్ని మతముల సారమంతయు ఉంది మెహరు మెహరు అన్న పరమార్థముంది మెహరన్న పదములో ప్రేమ నిండుంది రామ రామ అన్న రాముడై పలుకు కృష్ణాని పిలువ కృష్ణుడై పలుకు రామ రామ అన్న రాముడై పలుకు కృష్ణాని పిలువ కృష్ణుడై పలుకు అల్లా ఇతడే ఆయేసు ఇతడే అల్లా ఇతడే ఆయేసు ఇతడే అన్ని మతముల యొక్క అవతారమితడే అన్ని మతముల యొక్క అవతారమితడే మెహరు మెహరు అన్న పరమార్థముంది మెహరన్న పదములో ప్రేమ నిండుంది శ్రీ మెహరు బాబా నామస్మరణలో అన్ని మతముల సారమంతయు ఉంది మెహరు మెహరు అన్న పరమార్థముంది మెహరన్న పదములో ప్రేమ నిండుంది అవతార్ మెహర్ బాబాకి జై అందరికి జై బాబా అండి థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు జై బాబమ్మ చక్కగా మెహర్ అనే పదంలో పరమార్థం ఉందని మీరు మళ్ళీ ఆ ట్యూన్ కూడా చక్కగా ఒక పండగ వాతావరణాన్ని సృష్టించింది చక్కగా మీరు గానం చేశారు మీకు ధన్యవాదాలమ్మా బాబా వారి మనం విధేయతల గురించి చెబుతున్నారు బాబా విధేయతలు 4 రకాలని ఒకటి సైనిక విధేయత దేశభక్తితో పాటు దేశం పట్ల వ్యక్తపరిచే విధేయత తమ అధికారి తుపాకీ కాల్చు అనే ఆదేశం ఇవ్వగానే సైనికుడు 2 ఆలోచన లేకుండా ఆ పని చేస్తాడు సైనికుడు వారు ఎందుకు అని ప్రశ్నించారు సైనికులు విజయమో వీర స్వర్గమో అన్నట్లుంటుంది ఇక రెండవ విధేయత జీతగాని విధేయత అతడు ఎంత ఎక్కువగా త్వరగా వేతనం పొందుతాడో అంత గొప్పగా సరే అయ్యా అంటాడు ఈ తర్వాత ఇంకా తెలుసుకుందామండి ఇప్పుడు నెక్స్ట్ సంకీర్తనలో అప్పారావు గారు బాబా వారి సంకీర్తన చేస్తుందిగా కూర్చున్నానండి జై బాబా అండి అప్పారావు గారు జై బాబా అండి వినబడుతుందండి వినిపిస్తుంది సార్ వినిపిస్తుంది జై బాబా మీ మాట వినిపిస్తుంది బాగా ఓకే సార్ మెహర్ బాబాకి మెహర్ మెహర్ పాడవే మనసా
కోటి జన్మల పుణ్య ఫలములు మెహరతి పాడవే మనసా ఆ సందర్శన భాగ్యమ కోరి ప్రియుని రాకకై పరితపించుచు ప్రియ సందర్శన భాగ్యమ కోరి ప్రియుని రాకకై పరితపించుచు అహర్నిశములు ఆవేదనతో అహర్నిశములు ఆవేదనతో మేఘ మేఘ అని పాడవే మనసా మేఘ మేఘ అని పాడవే మనసా మేఘ మేఘని పాడవే మనసా ఆ కాలమంతయు కరిగేలోగా ఆకరి శ్వాస ఆగేలోగా కాలమంతయు కరిగేలోగా ఆకరి శ్వాస ఆగేలోగా మెహర్దామని చేరుకొనుటకై మెహర్దామని చేరుకొనుటకై మెహర్దామను గట్టిగా పట్టుకో మెహర్దామను గట్టిగా పట్టు మెహరని పాడని మనసా ఆ ఆధ్యాత్మిక మగు సాధన లేది మెహర్ని ప్రేమకు సాటి రాదు ఆధ్యాత్మిక మగు సాధన లేది మెహని ప్రేమకు సాటి రాదు మెహరి ప్రేమను బడయగోరితో మెహరు ప్రేమను బడయగోరితో అంతరంగమును సాధన చేసి నాంతరంగమును సాధన చేసి మేహ మెహరని పాడని మనసా అవతార్ మెహర్ బాబా की जय జయవని శ్రీనివాస్ గారు జై బాబా సార్, థ్యాంక్ యూ సార్. చక్కగా బాబా మెహరు అని పాడమని చెప్పి మెహర్ నామం ఎంత గొప్పదో మనందరికీ తెలిసిందే. చక్కగా కీర్తించారు, మీకు ధన్యవాదాలు సార్. విధేయతల విషయంలో మూడో విధేయత బానిసత్వంలోని బానిస విధేయత. ఇది తప్పనిసరి అయిన విధేయత. పూర్వం బానిసలను తీసుకొచ్చి అమ్మేవారని విన్నాం. వారి జీవితాలు బహు దయనీయమైనవి. పని చేయకపోతే శిక్ష తప్పదు కాబట్టి వారికి విధేయత చూపడం తప్ప వేరే దారి లేదు. ఇక నాలుగో విధేయత ఒక ప్రేమికుడు దైవం పట్ల చూపే విధేయత. ఇది అసలైన విధేయత. ప్రేమికుని విధేయత స్వచ్ఛందమైనది. అతనికి జీవితం అక్కర్లేదు, ప్రతిఫలం ఆశించడు, ఏదో పొందాలనే ఆశ ఏమాత్రం లేదు. అక్కడ ఉన్నది ప్రేమ ఒక్కటే. అలాంటి విధేయత చూపే వాణిని హఫీజు గురువు యొక్క బానిస అంటాడు. తర్వాత ఇప్పుడు ఇప్పుడు సంకీర్తనలో శ్రీరాములు గారు ఫ్యామిలీ ఒక సంకీర్తన చేయాలి. ఈ రోజు ప్రార్థనలు నాగమణి గోనెల్ల గారు ప్రార్థన చేయడానికి ప్రార్థన టయానికి సిద్ధంగా ఉండాలమ్మా. ఇప్పుడు ఇప్పుడు ఈ శ్రీరాములు గారి తర్వాత లలిత కుమార్ గారు సంకీర్తన చేయడానికి, ఆ తర్వాత ఆనంద కుమార్ గారు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు శ్రీరాములు గారి ఫ్యామిలీ సంకీర్తన చేస్తున్నా కూర్చున్నాను. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో, దాగి ఉన్న చూపులలో ఎన్ని ప్రేమలో. మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో, దాగి ఉన్న చూపులలో ఎన్ని ప్రేమలో. బంధమంటూ ఒకటుంది బాబా మనసులో, అనుబంధమై ఉన్నది నాటిదో. మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో, దాగి ఉన్న చూపులలో ఎన్ని ప్రేమలో. బంధమంటూ ఒకటుంది బాబా మనసులో, అనుబంధమై ఉన్నది నాటిదో.
తేనె కన్న తీయనిది నీదు నామము, మల్లె కన్న తెల్లనిది నీదు మనసు. తేనె కన్న తీయనిది నీదు నామము, మల్లె కన్న తెల్లనిది నీదు మనసు. ఆదుకొని మనసుంటి ఓ మెహరుబా, మమ్మాదుకో బాధల్లో అన్ని వేళలా. మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో, దాగి ఉన్న చూపులలో ఎన్ని ప్రేమలో. బంధమంటూ ఒకటుంది బాబా మనసులో, అనుబంధమై ఉన్నది నాటిదో. దేవుడై వచ్చిన ఈ రోజున, అవతారుడై నిలవాలి ఎల్లవేళలా. దేవుడై వచ్చిన ఈ రోజున, అవతారుడై నిలవాలి ఎల్లవేళలా. స్వాగతాలు పలికిన భక్తుల రాగమే తీసిన అన్ని వేళలా. మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో, దాగి ఉన్న చూపులలో ఎన్ని ప్రేమలో. బంధమంటూ ఒకటింది బాబా మనసులో, అనుబంధమై ఉన్నది ఈనాటిదో. ప్రేమ కోరి వచ్చిన ఈ భక్తులా, భక్తితో కొలిచేన ఎల్లవేళలా. ప్రేమ కోరి వచ్చిన ఈ భక్తులా, భక్తితో కొలిచేన ఎల్లవేళలా. అందుకే చెబుతున్నా చివరిసారిగా, అందుకే చెబుతున్నా చివరిసారిగా, బాబాను మించిన దైవమే లేదు. మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో, దాగి ఉన్న చూపులలో ఎన్ని ప్రేమలో. బంధమంటూ ఒకటుంది బాబా మనసులో, అనుబంధమై ఉన్నది ఏనాటిదో. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. అందరికీ జై బాబా అండి. బాబమ్మ చక్కగా మీరు సంకీర్తన చేశారు. బాబా యొక్క నవ్వు గురించి, చిద్దు విలాసం గురించి, ఆయన యొక్క బంధం గురించి. ఆయన బంధం ఉంటే మనకి భావబంధాలు నశిస్తాయని బాబా చెప్పారు. తర్వాత ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే బాబా వారు ఇలా చెప్పారు. ఏ ఒక్కరూ ప్రపంచాన్ని మరియు దైవాన్ని రెండింటిని ప్రేమించలేరు. ప్రేమించే విషయంలో, అంటే దైవాన్ని ప్రేమించే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. సాధారణ మానవుడు రాజీ పడతాడేమో కానీ నా ప్రేమికుడు నా విధేయత చూపే విషయంలో ప్రపంచ రీతులలో ఏ విధమైన సర్దుబాటు నా ప్రేమికుడికి కుదరదు అని బాబా వారు చెప్పారండి. ఇప్పుడు సంకీర్తనలో లలితా కుమార్ గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కూర్చున్నాను. పెద్ద పెద్ద సంకీర్తనలు కాకుండా చిన్నవి తీసుకోవాలని కొన్ని అందరికీ మనం చేస్తున్నాం. జై బాబా అమ్మ. మీరు సంకీర్తన చేయండి అమ్మా లలితా కుమార్ గారు. జై బాబా. అవతార్ సాధ్యమైనంత మెహర్ బాబా కి జై. స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ. స్వరములో నీ నామమే ఏ క్షణమైనా నీ తలపేనా పరమై ప్రియమై అనిపించేలా. ఏ క్షణమైనా నీ తలపేనా పరమై ప్రియమై అనిపించేలా. తను మనసు మరిపిస్తే స్వరములో నీ నామమే. కోరను సిరులు సంపదలనునే మరచి విడచి నీ పాదములను. కోరను సిరులు సంపదలనునే మరచి విడచి నీ పాదములను.
ఇహము పరము నీ స్మరణే స్వరములో నీ నామమే ప్రియమున నిన్నునే పిలిచిన క్షణము ఎదలో స్థిరమై కదలాడేవు ప్రియమున నిన్నునే పిలచిన క్షణము ఎదలో స్థిరమై కదలాడేవు కృతిగా అలరించి స్వరములో నీ నామమే మేర శ్రీ హృది నిండిన నామం పరమై స్థిరమై నావసమైతే మెహర శ్రీ హృది నిండిన నామం వరమై స్థిరమై నావసమైతే నినునే కననా ప్రతి చోట స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ స్వరములో నీ నామమే అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా అమ్మ, చక్కగా మీరు బాబా వారి సంకీర్తన చేశారు, మీకు ధన్యవాదాలు. బాబా జై. తర్వాత ఇలా చెప్పారండి, బాబా అంటే దైవం, అతడు పరమ పవిత్రుడు. నీ హృదయంలోని మాలిన్యమే నన్ను నీ హృదయంలోకి ప్రవేశించడానికి అడ్డు తగులుతున్నది. నేను నీలో కూడా ఉన్నప్పటికీ నీవు నన్ను దూరంగా ఉంచుతున్నావు అని బాబా వారు చెప్పారండి. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు 5 నిమిషాలు సంకీర్తన కానీ లేదా 5 నిమిషాలు మాట కానీ చేయవలసిందిగా కోరుచున్నానండి. జై బాబా. ఆనంద్ కుమార్ గారు. జై బాబా సార్. శ్రీనివాస్ గారు ఒక చిన్న మెహర్ బాబా. శ్రీనివాస్ గారు. జై బాబా సార్. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. ఏంటి చెప్పండి కోటేశ్వరరావు. ఏం లేదు శ్రీనివాస్ గారు, కోటి సెంటర్కి వెళ్ళాలి నేను. వీలైతే నెక్స్ట్ పాట నాకు ఒక సంకీర్తన ఇవ్వగలరు అవకాశం ఉంటే? అదేం కదా, ఇస్తాను, మీరు నెక్స్ట్ ఇస్తారండి. జై బాబా. ఓకే సార్, ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు మీరు చేయండి సార్. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మెహేరనుకుంటే అదో హాయిలే, మెహరుతో నుంటే అదో స్థాయిలే, సదా తలపైతే హాయి హాయిలే. ఆ మెహరనుకుంటే అదో హాయిలే, మెహరుతో నుంటే అదో స్థాయిలే, సదా తలపైతే హాయి హాయిలే. ఆ తెలుసుకో ఆహా ఏదో, చేరుకో ఆస్థా ఏదో, పంచుకో ప్రేమను నీవు, తెంచుకో కామము నీవు, పంచుకో ప్రేమను నీవు, తెంచుకో కామము నీవు, పాడుకో నామము నీవు, పాడుకో నామము నీవు, పెంచుకో ప్రేమను నీవు, పాడుకో నామము నీవు, పెంచుకో ప్రేమను నీవు, పాడుకో నామము నీవు, పెంచుకో ప్రేమను నీవు. ఆ
నిత్యమా సత్య స్వరూపం, ప్రేమమయ ప్రేమ స్వరూపం, ప్రేమికుల దివ్య స్వరూపం, సాధనకు దైవ స్వరూపం. దర్శనము నీకొక వరము, జన్మకది దొరికిన ఘనము. దర్శనము నీకొక వరము, జన్మకది దొరికిన ఘనము. కోరుకో ఆవర నీవు, కోరుకో ఆవర నీవు, కోరుకో ఆవర నీవు, కోరుకో ఆవర నీవు. ఆ ప్రేమకై తహతహ నీలో కావాలి, సేవకై ఆద్రత నీలో రావాలి. ప్రేమకై తహతహ నీలో కావాలి, సేవకై ఆద్రత నీలో రావాలి. ప్రభుకే అర్పణ అయితే ప్రభుకే అర్పణ అయితే జీవితం మధురం కాదా. ప్రభుకే అర్పణ అయితే జీవితం మధురం కాదా. అప్పుడే దివ్యానందం నీ సొంతం, అక్కడే ఉన్నది నీకు ఆనందం. అప్పుడే దివ్యానందం నీ సొంతం, అక్కడే ఉన్నది నీకు ఆనందం. తాత్వికులు కోరుకునే బ్రహ్మానందం. ఆ మేరనుకుంటే అదో హాయిలే, మేరుతోనుంటే అదో సాయిలే. సదా తలపైతే హాయి హాయిలే. ఆ अवतार मेहर बाबा की जय. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్. జై బాబా సార్. అనంత్ కుమార్ గారు మీరు చక్కటి సంకేతం చేశారు. ఇది వర్ణించాలంటే గంట పడుతుందండి. దర్శనము నీకొక వరం, జన్మకదే దొరికిన వరం అని నిత్యము ఆ సత్యస్వరూపం అని బాబా వారి గురించి చక్కటి సంకేతం చేశారండి. మీకు ధన్యవాదాలు. బాబా, నా దేహంతో నన్ను మీరు చూడటం ఇదే ఆఖరిసారి. రాబోయే 12 నెలల కాలంలో నేను నా దేహత్యాగం చేస్తున్నాను. కాలం అంటే మాయే, అందుకే భూత భవిష్యత్ కాలాలను మరచి శాశ్వత వర్తమానంలో జీవించండి. దైవం ఒక్కటే శాశ్వతం, మిగిలినంతా మిథ్యే. కొద్ది మంది మాత్రమే నా కొంగు పట్టుకుని ఉంటారు అని బాబా వారు చెప్పారండి. ఇప్పుడు సంకీర్తనలో కోటేశ్వరరావు గారు, మీరు అందరూ వరుసలోనే వస్తున్నాం సార్, మీరు ఏమి టెన్షన్ పడట్లా, చక్కగా మీరు బాబా వారి సంకీర్తన చేయండి, కోటికి వెళ్ళండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. థ్యాంక్ యూ సార్. అవతార్ మెహర్ బాబా की जय. జయ 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 మెహరు బాబా, జయ బాబా జయము జయము. జయ 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 మెహరు బాబా, జయ బాబా జయము జయము. యుగ యుగాన అవతరించు మాయా మానుష వేష, యుగ యుగాన అవతరించు మాయా మానుష వేష. జయ 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 మెహరు బాబా, జయ బాబా జయము జయము. నీ రూపమే రమణీయము, నీ నామమే స్మరణీయము. నీ రూపమే రమణీయము, నీ నామమే స్మరణీయము. నీ వీక్షణే మాకు రక్ష, నీ వీక్షణే మాకు రక్ష, నీ బంధమే మా మోక్షం. నీ వీక్షణ మాకు రక్ష, నీ బంధమే మా మోక్షం. జయ 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 మెహరు బాబా, జయ బాబా జయము జయము. జయ 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 మెహరు బాబా, జయ బాబా జయము జయము.
ఆవేదనంతరించి ఆనందము అతిశయించు, ఆవేదనంతరించి ఆనందము అతిశయించు. పెను తుఫాను నీ ప్రేమైషు, అభము తొలగు శుభము కలుగు. పెను తుఫాను నీ ప్రేమై, అభము తొలగు శుభము కలుగు. జయ 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 మేరు బాబా, జయ బాబా, జయము జయము. అహంభావమనగిపోవు, స్వార్థము నిస్వార్థమౌను. అహంభావమనగిపోవు, స్వార్థము నిస్వార్థమౌను. ప్రతి ఆత్మ పరమాత్మగా, ప్రతి ఆత్మ పరమాత్మగా ముచ్చగాలు మేలుకొనుము. ప్రతి ఆత్మ పరమాత్మగా ముచ్చగాలు మేలుకొనుము. జయ 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 మేరు బాబా, జయ బాబా, జయము జయము. జయము జయము నిన్ను కొలచిన, జయము జయము నిన్ను పిలిచిన, జయము జయము నిన్ను కొలచిన, జయము జయము నిన్ను పిలిచిన. నిన్ను తలచిన నిన్ను కొలచిన, నిన్ను తలచిన నిన్ను కొలచిన. జయము 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 నిజము. నిన్ను తలచిన నిన్ను కొలచిన. జయము 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 నిజము. జయ 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 మెహరు బాబా, జయ బాబా, జయము జయము. జయ 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 మెహరు బాబా, జయ బాబా, జయము జయం. అవతార్ మెహర్ బాబాకి జయ. అందరికీ జయ బాబా. థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ గారు. జయ బాబా అండి. కోటేశ్వరరావు జయము జయము మెహర్ బాబా అని చెప్పి చక్కగా ఆయన తలిచిన కొలిచిన జయమని చెప్పి మీరు కీర్తన చేశారు. మీకు ధన్యవాదాలు. ఈ సహవాసులో బాబా అంటున్నారు, ఈ సహవాసులో మీరు మీ సమస్యలను, కుటుంబాలను, ఉద్యోగాలను మొదలగు వాటి గురించి మరచిపోయి నా సాన్నిధ్యాన్ని ఆస్వాదించండి. నేను మీ అందరిలో ఉన్నాను కాబట్టి మీ సమస్యల గురించి నేను బాగా ఎరుగుదును అని చెప్పారండి. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా మాలతీరావు గారు, మేడం గారు, మీరు ఒక సంకీర్తన చేయవలసిందిగా కూర్చున్నానమ్మా. జై బాబా అండి. మాలతీరావు గారు, జై బాబమ్మ. జై బాబా. జై బాబా మేడం. ఓకే, ఒక నిమిషం ఓకే అమ్మా, ఓకే. జై బాబా చేయండి. అవతార్ మెహర్ బాబాకి జై. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి, ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి, ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి, దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు, దేవదేవులకెల్ల దేవాది దేవుడు. దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు, దేవదేవులకెల్ల దేవాది దేవుడు. పరిపూర్ణ పరిబ్రహ్మ పరమాత్ముడు, పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు, పూర్ణావతారమున పరిపూర్ణుడు. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి, ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి రమ్మని పిలిచాడు, మేల్కొల్పు పాడాడు. మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు. రమ్మని పిలిచాడు, మేల్కొల్పు పాడాడు. మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు. మేరు మేరు మంత్రాక్షరి, మేరు మేరు మంత్రాక్షరి, కైవల్యమును చేర్చు అంత్యాక్షరి. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి, ప్రేమయను బీజాలు ఎద ఎదన
నాటాడు దేవుడే దిగి వచ్చి ప్రేమిక గ్రహించు ప్రేమించి తపించి ప్రేమ ఉన్నతి చాటి జీవితము జీవించు ప్రేమిక గ్రహించు ప్రేమించి తపించి ప్రేమ ఉన్నతి చాటే జీవితము జీవించు అవతారం మీరు బాబాకి చేయి అవతారం మీరు బాబాకి చేయి చెయ్యంటూ మెహరంటూ తపించిపో దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి. జై బాబా అండి శ్రీనివాస గారు, అందరికీ జై బాబా. థ్యాంక్ యూ అండి. జై బాబా అమ్మ. మేడం మీరు చక్కగా బాబా వారి సంకీర్తన చేశారమ్మా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు నెక్స్ట్ మెహర్ హరీష్ గారు రెడీగా ఉండాలండి. ఇప్పుడు మనం ఆస్ట్రేలియాలో ఇక్కడ సహా జరుగుతుంది కాబట్టి బాబా సందేశాలు అక్కడ బాబానే ఇస్తున్నారు. బాబా అంటున్నారు, నేను ఆస్ట్రేలియా వచ్చిన పని చాలా వరకు ఈ రోజు అయిపోయింది. జూన్ 4వ తేదీన బాబా హౌస్ లోనే పత్రిక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక్కడ రచయిత చెప్తున్నారు అనమాట. ఓస్వాల్డ్ హాల్ అనే ప్రేమికులతో ఇంటర్వ్యూ జరుపుతూ నీ భార్య బెట్టిని ఎందుకు తీసుకుని రాలేదని బాబా అడిగారు. అంతేకాక ఒక ప్రత్యేకమైన మందహాసంతో అతన్ని కట్టిపడేశారు. ఓస్వాల్డ్ ఇంటికి చేరుకున్న పిదప అతని భార్య చెప్పింది ఏమిటంటే, ఒకరోజు ఇల్లు శుభ్రం చేస్తుండగా తెలియని ఆనందం తనను కమ్ముకుంది. ఆ మహదానందం కాసేపు ఆమెతో ఉంది. అది ఆమె నుండి వెళ్ళిపోవడం ఆమెకు తెలిసింది. ఆ అనుభూతిని తాను ఎప్పుడూ మరిచిపోలేనని, అది ఎప్పుడూ తనతోనే ఉంటుందని. అవతార్స్ ఎబోర్డ్ లో ఆమె భర్త ఓస్వాల్డ్ సరిగ్గా బాబాతో ఇంటర్వ్యూలో ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగింది అంటండి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సంకేతంలో మెహర్ హరీష్ గారు ఒక సంకేతం చేస్తూ కూర్చున్నారు. జై బాబా అండి. హరీష్ గారు సంకేతం చేయండి సార్. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. భలిరా ప్రేమిక చేసావు సుకృతం, భలిరా ప్రేమిక చేసావు సుకృతం, అవతారుని ప్రేమను అనుభవించు శాశ్వతం, అవతారుని ప్రేమను అనుభవించు శాశ్వతం. భలిరా 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 ప్రేమిక చేసావు సుకృతం. పరిశోధనలెన్ను చేసి తప్పించి అర్హుడవైనావు నేడు ఆ యోగ్యత లభించి. పరిశోధనలెన్ను చేసి తప్పించి అర్హుడవైనావు నేడు ఆ యోగ్యత లభించి. నీ భాగ్యము నీ వెరుగవు మోహమావరించి, నీ భాగ్యము నీ వెరుగవు మోహమావరించి. అవతారుని పొందు అది కొందరికే అందు, అవతారుని పొందు అది కొందరికే అందు. బలిరా ప్రేమిక చేసావు సుకృతం. చిత్రకారులందించిన చిత్రాలకు మురిసి, శిల్పులెందరో మలచిన శిల్పాలకు భ్రమసి. చిత్రకారులందించిన చిత్రాలకు మురిసి, శిల్పులెందరో మలచిన శిల్పాలకు భ్రమసి. ప్రేమ రహిత కామ సహిత ఆరాధన చేసి, ప్రేమ రహిత కామ సహిత ఆరాధన చేసి. అలసినావు నీవు ఇక సుఖించకపోవు, అలసినావు నీవు ఇక సుఖించకపోవు. బలిరా 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 ప్రేమిక చేసావు సుకృతం.
మెహరు బాబా రూపము అవతారుని రూపము, సర్వాత్మే నిలయమైన సర్వేశ్వర రూపము. మెహరు బాబా రూపము అవతారుని రూపము, సర్వాత్మే నిలయమైన సర్వేశ్వర రూపము. గతమున అవతారములను దాల్చినట్టి రూపము, గతమున అవతారములను దాల్చినట్టి రూపము. గాంచిన నీ జన్మము ధన్యమగుట తథ్యము, గాంచిన నీ జన్మము ధన్యమగుట తథ్యము. బలిరా 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 ప్రేమిక, చేసావు సుకృతం. అవతారుని ప్రేమను అనుభవించు శాశ్వతం, అవతారుని ప్రేమను అనుభవించు శాశ్వతం. బలిరా 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 ప్రేమిక, చేసావు సుకృతం. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా సార్. జై బాబా. హరీష్ గారు, మీరు ఆనంద్ కుమార్ గారి అబ్బాయా? అవును సార్, అవును. ఓకే, నేను ఫస్ట్ టైం. థ్యాంక్ యూ, మీకు కంగ్రాచులేషన్స్. చక్కగా పాడారండి. అవతారిని పొందు, అది కొందరికి అందు అంటూ చాలా చాలా ఉంది అర్థం. అన్ని మీకు ధన్యవాదాలు పాట పాడినందుకు. జై బాబా అండి. తర్వాత జై బాబా సార్. బాబా వారు ఏం చెప్తున్నారంటే, జూన్ 5వ తేదీ ఉదయాన్నే ప్రేమికులందరినీ బాబా హౌస్ కు పిలిచారు. అంతా సరిగ్గా నిద్రపోయారా అని బాబా అడిగినప్పుడు కొంతమంది నిలబడ్డారు. కారణం ఏమిటని బాబా వాకప్ చేశారు. డాంకిన్ పశ్చాత్తాపరాధన చదివినప్పుడు అంతా లేచి నిల్చున్నారు. అంతవరకు వారు చేసిన పాపాలు మరియు ఓటమిలు క్షమించబడ్డాయని బాబా మళ్ళీ చెప్పారు. అక్కడ ఉన్నవారే కాకుండా తను ప్రేమిస్తూ ఆ సహవాసుకు రాలేని వారి పాపాలు కూడా క్షమించబడ్డాయని అన్నారు. ఇప్పుడు విశాలి బరాటం మేడం గారు ఒక బాబావారి సంకీర్తన చేస్తున్నా కోరుచున్నానండి. జై బాబా అమ్మ, బాబావారి సంకీర్తన చేయండి. విశాలి బరాటం గారు. जय मेरे बाबा साहब। జై బాబా అమ్మ. अवतार मेहर बाबा की जय। मेहरावतार स्वरूपम महि परमात्मा स्वरूपम। मेहरावतार स्वरूपम महि परमात्मा स्वरूपम। मरिरादोई तरुणं मरुवक चेयुमु स्मरणं। मरिरादोई तरुणं मरुवक चेयुमु स्मरणं। मरि मरि तलचिन धन्यं मानव जन्मे धन्यं। मेरावतार स्वरूपं मयि परमात्मा स्वरूपं। मेरुमोहन रूपं మాటల కందని భావం। మేరు మోహన రూపం మాటల కందని భావం। ఇలాపై వెలసిన దైవం ఇకపై అతడే సర్వం। मेरावतार स्वरूपम मयि परमात्मा स्वरूपम। प्रेमकु अतडे आर्तं प्रेमिकुలకు परमार्धం। प्रेमकु अतडे आर्धं ప్రేమికులకు పరమార్థం। ప్రేమించే ప్రతి హృదయం పరమసమగుటే తథ్యం।
मेहरावतार स्वरूपम मही परमात्म स्वरूपम मानुष वेशము దాల్చి మస్తుల రక్షణ చేసే మానుష వేషము దాల్చి మస్తుల రక్షణ చేసే మేరు తోడిదే లోకం ఆ ప్రభు సేవయ లక్ష్యం మేరావతార స్వరూపం మయి పరమాత్మ స్వరూపం మేరావతార స్వరూపం మయి పరమాత్మ स्वरूपम। बोलो अवतार मेहर बाबा की जय। जय मेरे बाबा। थैंक यू సార్ అందరికి జై మేరే బాబా బాబా జై బాబమ్మ. విశాలి గారు చక్కటి సంగీతం చేశారమ్మా. ఇలాపై వెలిసిన దైవం అతడే సర్వం, అతని సేవే మన లక్ష్యం అని చెప్పారు. పాట అర్థం చాలా ఉందమ్మా. చక్కగా మీరు గానం చేశారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు బాబా వారు బాబా హౌస్ కు స్త్రీలను ప్రత్యేకంగా పిలిపించి వారికి మెహరా, మణి మరియు ఇతర స్త్రీ మండలి గురించి చెప్పారు. మెహరా గురించి చెబుతూ ఆమె అతి పవిత్రమైన స్త్రీ, ఆమె తన ప్రేమను మీ అందరికీ పంచింది, మీ అందరికీ ఎన్నో బాబా కానుకలు కూడా పంపింది. మెహరా తర్వాత నా సోదరి మణి, ఆమె గురించి ఆలోచనే ఉండదు, ఏది చేసినా నా కొరకు చేస్తుంది అన్నారు. వారి ఫోటో కూడా బాబా చూసింది. కీర్తనలో కూర్చున్నాను. జయ బాబా. విజయలక్ష్మి మేడం గారు మీరు సంకీర్తన చేయండి అమ్మా. జయ బాబా అండి. జయ బాబా. విజయలక్ష్మి గారు జయ బాబా చేయండి అమ్మా. రెడీగా ఉండాలి కదా మరి. జయ బాబా చేయండి అమ్మా. ఒక్క సెకండ్. జయ బాబా. ఏం పర్లేదు, చేయండి అమ్మా, చేయండి. ఎప్పుడు పుస్తకాలన్నీ దగ్గర పెట్టేసుకోవాలి అందరం, బాబాల వస్తే అందరం కూడా. అవును. జయ బాబా. చేయండి అమ్మా, చేయండి, పర్వాలేదు. ఒక్క నిమిషం, ఇది సెల్ ఫోన్ లో లాక్ పడిపోతున్నది. ఓకే ఓకే. బుక్కే పట్టుకోవాలి, ఎప్పుడు సెల్ ఫోన్ నమ్ముకోకూడదమ్మా. జయ బాబా. చేయండి. జయ బాబా. జయ బాబా. చేయండి. వినపడుతున్నారా అండి? చక్కగా వినిపిస్తుంది, చేయండి అమ్మా. మీ మాట వినిపిస్తుంది, మీ పాడితే పాట కూడా వినిపిస్తుంది. చేయండి అమ్మా. చేయండి మెల్లిగా మెల్లిగా. మంచినీళ్ళు తాగండి, చేయండి. అవతార్ మెహర్ బాబా की जय। ఆడే పాడే తోల్ బొమ్మ బొమ్మలకెల్లా మేల్కొమ్మ, ఎందండి వచ్చావో ఎందేగనున్నావో తెలుసా మనసా, యోచించి చూడకసారి, యోచించి చూడకసారి, ఆడే పాడే తోల్ బొమ్మ బొమ్మలకెల్లా మేల్కొమ్మ, తినే జాడ తెలియంగా నీవెవరివో, ఎందంటూ ఉన్నావో ఎందంటూ వచ్చావో ఎందేగనున్నావో మనసా తెలుసా, యోచించి చూడొకసారి, యోచించి చూడొకసారి. సారీ అండి, నేను పాట మారుస్తున్నాను. బాబా సారీ బాబా. అవతార్ మెహర్ బాబా ఏం పర్లేదు. నెక్స్ట్ ఎప్పుడైనా పాడుగా మీరు పాడిన పాట చక్కగా ఆడే పాడే తోలుబొమ్మ పాడారమ్మా. బొమ్మలకి ఎలా మేలుబొమ్మ అన్నారు అంటే, మేలుబొమ్మ మానవ జన్మ అయితే మిగతా బొమ్మలు ఏమిటంటే ఆయన చెప్పినట్టుగా రాయి, చెట్టు, పక్షి, ఇవన్నీ కూడా జంతువు, ఇవన్నీ కూడా చిన్న బొమ్మలు అన్నమాట. మేలైన బొమ్మ ఏంటంటే మానవ జన్మ. థ్యాంక్ యూ అమ్మా. చక్కగా మీరు ఒక్క చరణం పాడినా చక్కగా పాడారమ్మా. మీకు ధన్యవాదాలు. జై బాబా. జై బాబా.
జై బాబా అమ్మ, పర్వాలేదు. బాబా అందరికి ప్రసాదం ఇచ్చారు. ఆ మధ్య సమయంలో బాబా కొంత ఒడినట్లు తీవ్రమైన వేదను అనుభవిస్తున్నట్లు కనిపించింది. బాబా ఎలా చెప్పారు. ఈ సభ చాలా విశిష్టతను సంతరించుకుంది. ఎందుకంటే నాపై ఉన్న నా విశ్వకార్యపు ఒత్తిడిని మీరు కళ్ళారా చూస్తూ మరియు పంచుకుంటూ నా వద్దే ఉన్న మీరంతా ఎంతో అదృష్టవంతులైన సహచరులు. పురాణ పురుషుని సాన్నిధ్యంలో ఉండటం, అది ఆ సనాతనుడు పూర్తి మానవ చైతన్యంలో మీతో ఉండగా మీరు నాతో ఉండటం గొప్ప విషయం అని బాబా వారు చెప్పారండి. తర్వాత ఇప్పుడు మమత గారు, కొంచెం మమత గారు బాబావారి సంకీర్తన చేస్తున్నా కూర్చున్నానమ్మా. మేడం మీరు సంకీర్తన చేయండి. మమత గారు. జై బాబా. జై బాబా. మీరు చేస్తారు, తర్వాత చేస్తారా? జలజా మేడం గారు మీరు చేయండి అమ్మా, వారి తర్వాత చేస్తారు. జై బాబా. చూడండి. అవతార్ ఎవరు మెహర్ చేస్తున్నారండి? బాబా కీ జై. జై చాలా బాబా అండి. పాత పాట, చాలా అంటే రాగం చాలా గొప్పది. ఇది ఈ మోహనుడు రాగం అంటే ఏమంటారా? మీరు చేయండి, అది వేరే వేరే వస్తుంది. మీరు చేయండి అమ్మా. జల్దీ పాడుతున్నారండి. చేయండి అమ్మా, మీరు చేయండి. అవతార్ మెహర్ బాబా కీ జై. నిన్నే దైవముగా మనసున నిలిపితిరా, నిన్నే తలచెదరా, నన్నెన్నడు మరువకురా బాబా, నిన్నే దైవముగా మనసున నిలిపితిరా, జై బాబా. మెహరామాయి మేడం గారు కాంచగలేని మ్యూట్లో పెట్టుకోవాలమ్మా. మెహరామాయి మేడం కన్నులతో గారు. జై బాబా. పెట్టినానండి. నిన్నే అంతట వెతికేను, కాంచగలేని కన్నులతో నిన్నే అంతట వెతికేను, రేయి పగలు నీ ధ్యానములో బ్రతుకు హాయిగా గడిపేను, రేయి పగలు నీ ధ్యానములో బ్రతుకు హాయిగా గడిపేను, నిన్నే దైవముగా మనసున నిలిపితిరా, నిన్నే తలచెదరా, నన్నెన్నడు మరువకురా బాబా, నిన్నే దైవముగా మనసున నిలిపితిరా, తోడు నీడా సర్వము నీవని నామదిలోనే నింపితిరా, తోడు నీడా సర్వము నీవని నామదిలోనే నిలిపితిరా, ఎనలేని ప్రేమే నీ కన్నులలో గాంచితిరా, ఎనలేని ప్రేమే నీ కన్నులలో గాంచితిరా, నిన్నే దైవముగా మనసున నిలిపితిరా, నిన్నే తలచెదరా, నన్నెన్నడు మరువకురా బాబా, నిన్నే దైవముగా మనసున నిలిపితిరా, మెహరన్నా వినలేవా నా వేదన కనలేవా, మెహరన్నా వినలేవా నా వేదన కనలేవా, బాబా బాబా తలచే నన్ను నీ చెంతకు రమ్మనలేవా, బాబా బాబా తలచే నన్ను నీ చెంతకు రమ్మనలేవా, నిన్నే దైవముగా
మనసున నిలిపితిరా నిన్నే తలచెదరా నన్నెన్నడు మరువకురా బాబా నిన్నే దైవముగా మనసున నిలిపితిరా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి అందరికీ. జై బాబమ్మ. చక్కటి సంకేతం చేశారు జల్ద మేడం గారు. తోడు నీడ సర్వము మెహర్ బాబా అని ఇచ్చారు. ఆయన మనకు తోడు ఉంటారు. మీరు చక్కటి సంగతి చేశారు. మీకు ధన్యవాదాలమ్మా. బాబా కాసేపు అయిన తర్వాత బాబా లేచి నిలబడి ఏరెచ్ గారి చేతిని ఆసరాగా చేసుకుని ఇంటి ముందు భాగానికి అడుగులు వేశారు. అక్కడ సువిశాల ప్రాంతం, ప్రకృతి రమణీయంగా ఉండటం చూసి బాబా చాలా ఆనందించారు. పక్కనే ఉన్న ఫ్రాన్సిస్ వీపు నిమురుతూ ఈ స్థలాన్ని ఎంచుకుని నువ్వు చాలా మంచి పని చేసావు అంటూ సౌండ్ చేశారు. మనం చదువుకున్న సబ్జెక్టే ఆస్ట్రేలియా. అక్కడ ఇవన్నీ ఏర్పాటు చేసింది ఫ్రాన్సిస్ బ్రాబాజాన్. ఆయన భుజం మీద చేసి ఆయన ఏమన్నారంటే చాలా చక్కగా ఎంచుకుని నువ్వు ఈ స్థలాన్ని మంచి పని చేసావు అంటూ సౌండ్ చేశారు. తర్వాత సంకేతంలో ప్రకాష్ రావు గారు ఉన్నారండి. జయబాబా లేరు. మెహరామాయి గారు మీరు ఒక సంకేతం చేయాలమ్మా. జయబాబా మెహర్మాయి గారు. జయబాబా చేయండి అమ్మా. మెహర్మాయి గారు చేయండి అమ్మా. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రియతముడి తడే సామాన్యులకు సంకటహరణుడు మెహరీశ్వరుడు. సంకటహరణుడు మెహరీశ్వరుడు ప్రియతముడి తడే సామాన్యులకు సంకటహరణుడు మెహరీశ్వరుడు. సంకటహరణుడు. సత్య సాధకుల మార్గ నిర్దేశకుడు దీనుల పాలిట దైవ స్వరూపుడు. సత్య సాధకుల మార్గ నిర్దేశకుడు దీనుల పాలిట దైవ స్వరూపుడు. విశ్వసించు ప్రతివానిని రక్షించే విశ్వసించు ప్రతివానిని రక్షించే బాధ్యత తనదిగా వర్తించు దైవము. సత్య సాధకుల మార్గ నిర్దేశకుడు దీనుల పాలిట దైవ స్వరూపుడు. విశ్వసించు ప్రతివానిని రక్షించే బాధ్యత తనదిగా వర్తించు దైవము. ప్రియతముడితడే సామాన్యులకు సంకటహరణుడు మెహరీశ్వరుడు. సంకటహరణుడు మెహరీశ్వరుడు. షరీన్ మాతకు ముద్దుల పట్టిగా జన్మించే నవ్యవతారుడు. షరీను మాతకు ముద్దుల పట్టిగా జన్మించే నవ్యవతారుడు. సకల మతములను ఏకత్రాటిని సకల మతములను ఏకత్రాటిని
కూర్చగలిగిన అపురూప సుందరుడు, కూర్చగలిగిన అపురూప సుందరుడు, ప్రియతముడితడే సామాన్యులకు సంకటహరణుడు, మేరీశ్వరుడు. దేశ విదేశపు ప్రేమికులందరినో తరింపచేసిన ప్రేమవతారుడు, దేశ విదేశపు ప్రేమికులందరినో తరింపచేసిన ప్రేమవతారుడు. సేవాధర్మము తను ఆచరించగా, సేవాధర్మము తను ఆచరించగా, వచ్చిన ప్రేమిక సేవకుడితడు, వచ్చిన ప్రేమిక సేవకుడితడు, ప్రియతముడితడే సామాన్యులకు సంకటహరణుడు, మేరీశ్వరుడు. జై బాబా అండి, అందరికి జై బాబా. అవతార్ మేహర్ బాబాకి జై. థ్యాంక్ యూ అండి. జై బాబమ్మ, మీరు పాడిన పాట చెప్పాలంటే అంత పెద్ద పాట వర్ణించడానికి చాలా టైం పడుతుంది. కానీ అసలు ప్రియతముడు ఇతడే సామాన్యులకు, మనలాంటి సామాన్యులకు ఆయన దేవుడు ప్రియతముడిగా దొరకటం కంటే అదృష్టం లేదు. చక్కగా ఉందండి ఈ కీర్తన. మీకు ధన్యవాదాలమ్మా మెహర్మాయి గారు. తర్వాత బాబా ఏమన్నారంటే, సహవాస్ చివరి రోజున జూన్ 6వ తేదీ ప్రేమికులందరినీ హాల్లో సమావేశపరిచారు. బాబా ఒక శుద్ధ ముక్కను అడిగి తీసుకొని ఎరస్తో నేల మీద 3 వృత్తాలు గీసి సూక్ష్మ, స్థూల, సూక్ష్మ మరియు మనోప్రపంచాలుగా చూపించమన్నారు. బాబా ఒక టోపీని అసత్యపు నేనుగా ఉపయోగిస్తే ఇలా చెప్పడం ప్రారంభించారు. ఇప్పుడు కార్యక్రమంలో సంకీర్తనలో డిఆర్కే శ్రీను గారు జై బాబా లేరు. బాలరాజు గారు మీరు తర్వాత మల్లికార్జునరావు సారు సిద్ధంగా ఉండాలని గానం చేయడానికి. జై బాబా. బాలరాజు గారు జై బాబా. బాలరాజు గారు సార్, మల్లికార్జునరావు సార్ మీరు జై బాబా. ఓకే జై బాబా. ఓకే చేయండి సార్, చేయండి. బాలరాజు గారు చేయండి సార్. మెహర్ బాబా की जय. ఓ ప్రియతమ మెహర్ బాబా, అమరతిథికై వచ్చి ఆశ్రయించితిమయ్యా, నీ దివ్య ప్రేమనొసగి దీవింపుమయ్యా. వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా, వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా. మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక, మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక, వరుసల నిలబడి సమాధి ముంగిట అడుగులు వేశాక, మెహరు బాబాని నామస్మరణతో ముందుకు సాగాక, సమాధి చెంతకు చేరాక నీ దర్శన భాగ్యం కలిగాక, శిరసు వంచి ప్రణమిల్లాక, నీ దివ్య ప్రేమ ప్రసరించాక, ఒక్క క్షణమై మరచినంత ప్రేమికులు ముందునకు నెడుతుంటే, వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా, వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా. మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక, మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక, అవతారుడవై తిరిగిన వేళల చూడనే లేదు, నీ సావాసం పొందే భాగ్యం కలుగనే లేదు. ఆంధ్రావని పర్యటనలు గాని, దర్శనమొసగే వేళలు గాని, పాద పద్మములు సాకిన గాని బంధ విమోచన కాదు, నీ పాద పద్మములు సాకిన గాని కర్మ విమోచన కాదు. నీ దివ్య ప్రేమ ప్రసరించి నన్ను ఆదుకొందు అని ఆశతో వెనక్కి వెనక్కి తిరుగుతూ
వెళ్ళలేకనే వెళుతున్నా. మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా సార్. జయబాబా అండ్ బాలరాజు గారు, మీరు చక్కటి సంకేతం చేశారు. మనం బయట కూడా ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, వెనక్కి వెనక్కి తిరిగి ఎవరు వెళ్ళగలరండి మెహరాబాద్ వదిలి అని చెప్పి చక్కగా మీరు సంకేతం చేశారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మల్లికార్జున వారు సంకేతం చేయాలి. తర్వాత మా ఉమారాణి మేడం గారు రెడీగా ఉండాలండి. సార్ జై బాబా. మల్లికార్జున సార్ మీరు సంకేతం చేయండి సార్. అవతార్ బాబాకి అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అవనిని ధర్మము అడుగంటే వేళలో అరుదగ అవతారము అరుదెంచే శ్రేణిలో. అవనిని ధర్మము అడుగంటే వేళలో అరుదుగా అవతారము అరుదెంచే శ్రేణిలో. విశ్వప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలతో విశ్వప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలతో సృష్టిని చెలింపచేయు దివ్య మానవాకృతితో వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకును మెహరు దైవమా. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. తెలియగలేరు నిన్ను తర్కవాదముల తరచి కొలువగలేరు నిన్ను కామ్యవాంఛలకు లోనై. తెలియగలేరు నిన్ను తర్కవాదముల తరచి కొలువగలేరు నిన్ను కామ్యవాంఛలకు లోనై. గాంచకలేరు నిన్ను ఐహికమయ దృక్కులతో గాంచగలేరు నిన్ను ఐహికమయ దృక్కులతో దివ్య జ్ఞానమించుక మా కొసగి బ్రోసు తండ్రివిగా వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. ఆర్తుల కార్తి తీర్చి ప్రేమతోడ సేద తీర్చి కొల్లలుగా పెరిగే కర్మబంధముల దృంచి. ఆర్తుల కార్తి తీర్చి ప్రేమతోడ సేద తీర్చి కొల్లలుగా పెరిగే కర్మబంధముల దృంచి. విశ్వభారమెల్లను నీవవలీలగా భరించే విశ్వభారమెల్లను నీవవలీలగా భరించే విశ్వరూప సంధాయ మెహరు బాబా రూపాయ వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. జై బాబా అండి. జై బాబా అండి సార్. మీరు చక్కటి సంకేతం చేశారు. దివ్య జ్ఞానం ఇచ్చే తండ్రి అన్నారు, విశ్వభారాన్ని అవలీలగా భరించే తండ్రి అన్నారు. మీకు ధన్యవాదాలండి మీరు సంకేతం చేసినందుకు. ఇప్పుడు తర్వాత సంకీర్తనలో ఉమారాణి మేడం గారు బాబా వారి సంకేతం చేస్తుందిగా కూర్చున్నానమ్మా. జై బాబా అండి. ఉమారాణి మేడం గారు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. రారండోయ్ జనులారా పాడండోయ్ ప్రియమారా. రారండోయ్ జనులారా పాడండోయ్ ప్రియమారా. అరుదెంచే భువికి అవతారం
అర్పించు స్వార్థ మమకారం. రారండోయ్ జనులారా, పాడండోయ్ ప్రియమారా. ప్రేమ సాగరము మెహర్ బాబా, ప్రేమ పిపాసి పరుగునరారా. ప్రేమించుమురా కోరిక లేక, ప్రేమ ప్రసాదము బడయుదుగాక. రారండోయ్ జనులారా, పాడండోయ్ ప్రియమారా. సమీపింతువో సద్బుద్ధి లేక, ప్రేమే కలుగురా నీకెరుకలేక. మనసు మారురా తిరుగలేక, మంచి తెలియుగా మరుగులేక. రారండోయ్ జనులారా, పాడండోయ్ ప్రియమారా. లేదు దర్శనమదృష్టము లేక, పోదు అహం సందర్శన లేక. ప్రేమ కలుగదురా స్వార్థము పోక, ప్రేమించలేవు మర్మము పోక. రారండోయ్ జనులారా, పాడండోయ్ ప్రియమారా. సేవించలేవు ప్రేమయలేక, సేవా చేయరా స్వార్థము లేక. ముక్తి లేదురా ప్రేమయలేక, మోదము కలుగదు ముక్తియలేక. రారండోయ్ జనులారా, పాడండోయ్ ప్రియమారా. యుగ యుగాలకిది దేవుని రాక, జగతిలో మరి ఎన్నటికోకేక. పురాణ పురుషుడు మెహర్ బాబా, పుట్టెను పూనా నగరములోన. రారండోయ్ జనులారా, పాడండోయ్ ప్రియమారా. పరాత్పర పరబ్రహ్మయే బాబా, పరబ్రహ్మ పరమాత్మయే బాబా. పరాత్పర పరబ్రహ్మయే బాబా, పరబ్రహ్మ పరమాత్మయే బాబా. భాస్కర ప్రియుడౌ మెహరు రాక, భాస్కర ప్రియుడౌ మెహరు రాక. భవహరమౌ భగవంతుని రాక, భవహరమౌ భగవంతుని రాక. రారండోయ్ జనులారా, పాడండోయ్ ప్రియమారా. అరుదించే భువికి నవతారము, అర్పించు స్వార్థ మమకారము. రారండోయ్ జనులారా, పాడండోయ్ ప్రియమారా. అవతార్ మెహర్ బాబా జై. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ బాబా. అందరికి జై బాబా. జై బాబమ్మ. యుగ యుగాలకి ఇది దేవుని రాక, భవహారమగును భగవంతుని రాక అని చెప్పి మీరు చక్కగా గానం చేశారమ్మా. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మట్టా నాగమణి గారు బాబా వారి సంకీర్తన చేయవలసిందిగా కోరుచున్నానమ్మా. జయబాబా మేడం. జయబాబా అండి. మట్టా నాగమణి మేడం గారు. ఉమా కురివేళ్ళ మేడం గారు రెడీగా ఉన్నారమ్మా. జయబాబా. జయబాబా అండి. మీరు సంకీర్తన చేయండి, తర్వాత మా మేడం గారు చెప్తాను. జయబాబా మీరు సంకీర్తన చేయండి అమ్మా. తొలి చూపులో మాయదలను ఎటుల దోచితివి తండ్రి,
తొలి జన్మల పుణ్య ఫలమా నీ కటాక్ష వీక్షణమా ప్రేమాటలాడు నీకు సాటి ఎవరు మెహరు బాబా తొలి చూపులో మాయదలను ఎటుల దోచేతివి తండ్రి కన్నుల విందొన గూర్చెడి దివ్య రూప దర్శనము సన్నుతింపనెవరితరము సగుణ బ్రహ్మ సాకారము దైవ రూపమిదియేనని తెలియజేయనించినావు మెహరు నామధారుడవై అవతారము దాల్చినావు తొలి చూపులో మాయదలను ఎటుల దోచితివి తండ్రి హృదయాలు జ్వలింపచేయు దివ్య ప్రేమ జ్యోతి నీవు జీవాత్మకు వెలుగు చూపు దివ్య ప్రేమ కాంతి నీవు సకల భువన పాలకుడవు శాశ్వత ప్రియతముడు నీవు అంతరంగనాదుడవై అండగ నిలిచేది నీవు తొలి చూపులో మాయదలను ఎటుల దోచితివి తండ్రి నే నడచిన దారులల్లా నీ బాటలు కావాలి నే చేసిన పనులెల్లను నీ పూజలు కావాలి నేనేమి భుజించినను నీ ప్రసాదమౌవాలి నా జీవన గమనమునకు దర్శకుడవు కావాలి తొలి చూపులో మాయదలను ఎటుల దోచితివి తండ్రి తొలి జన్మల పుణ్య ఫలమా నీ కటాక్ష వీక్షణమా ప్రేమాటలాడు నీకు సాటి ఎవరు మెహరు బాబా తొలి చూపులో మాయదలను ఎటుల దోచితివి తండ్రి అవతార్ మెహర్ బాబాకి జై థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు జై బాబా అండి అందరికీ జై జై బాబా బాబమ్మ జై బాబమ్మ మీరు చక్కటి సంకేతం చేశారు జీవాత్మకు వెలుగు చూపు దివ్య ప్రేమ శాంతి నీవు అని మీ నుండి చక్కగా మీరు సంకేతం చేశారు మీకు ధన్యవాదాలు ఇప్పుడు మ్యాటర్ లో నీలో ఉన్న నిజమైన నేను నీ అసత్యపు నేను పాత్ర పోషిస్తోంది ఆ నిజమైన నేనుకు అసత్యం అంతా అంటిపెట్టుకుని ఉంటుంది ఫ్రాన్సిస్ ని తీసుకోండి అతనిలో నిజమైన నేనుకు అసత్యపు నేను అంటిపెట్టుకుని ఉంది స్థూల సూక్ష్మ మానసిక ప్రపంచాలు మరియు భగవంతుడు అన్ని ఫ్రాన్సిస్ లో ఉన్నాయి అని బాబావారు చెప్పారండి ఇప్పుడు సంకీర్తనలో జయశ్రీ గారు ఒక చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుచున్నానమ్మా జయశ్రీ మేడం గారు జయ బాబమ్మ సంకీర్తన చేయండి మేడం సులోచన గారు హారతికి సిద్ధంగా ఉండాలమ్మా ప్రేయర్స్ కి నాగమణి మేడం గారు సిద్ధంగా ఉండాలి జయ బాబా చేయండి అమ్మా जय बाबा अवतार मेहर बाबा की जय దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు దేవుడవు అవతారుడవు నీతో చెలిమి మాక భయమని నీతో చెలిమి మాక భయమని నీ స్మరణమునే చేసితిమి
నీ స్మరణమునే చేసితిమి దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు దేవుడవు అవతారుడవు మోహములో బడి జీవించినప్పుడు అహము నాలో నర్తించినప్పుడు నీతి నియమాలు జారినప్పుడు ఖ్యాతి కోసం యోచించినప్పుడు సాయము చేయుము దారిని మార్చుము సాయము చేయుము దారిని మార్చుము దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు దేవుడవు అవతారుడవు చేసిన పాపము గత జన్మ ఫలితము పశ్చాత్తాపము చెందిన సఫలము మాకు అందించు ఆ దివ్య సహనం మమ్ము నడిపించు నీదరికి పయనం మేహరు బాబా ప్రేమావతారా మేహరు బాబా ప్రేమావతారా దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు దేవుడవు అవతారుడవు తెలుసుకున్నాము జీవన సత్యం బ్రతకాలని ఉంది నీకై నిత్యం తెలుసుకున్నాము జీవన సత్యం బ్రతకాలని ఉంది నీకై నిత్యం వేడుచున్నాము నీ దివ్య చరణం పాడుచున్నాము నీ ప్రేమ గీతం వేడుచున్నాము నీ దివ్య చరణం పాడుచున్నాము నీ ప్రేమ గీతం మేహరు బాబా మౌనావతారా మేహరు బాబా మౌనావతారా దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు దేవుడవు అవతారుడవు దేవుడవు అవతారుడవు దేవుడవు అవతారుడవు అవతార్ మెహర్ బాబా की జై జై బాబా సార్ థ్యాంక్ యూ జై బాబా బాబా అమ్మ చక్కగా పెద్ద సంఖ్యతులైన చాలా అద్భుతంగా గానం చేశారమ్మా. బాబా సాయం చేయను దారిని మార్చును అన్నారు. బాబా సాయం చేశారు, ఇప్పుడు చేస్తున్నారు, ఎప్పుడు చేస్తారమ్మా. మనందరికీ జై బాబా. మేము మీకు ధన్యవాదాలు. ఇప్పుడు నాగమణి గారు, గోనెల్ల మేడం గారు ప్రార్థనలు చేయాలి. మౌనాన్ని జై బాబా అండి, మీ మాట కట్ అయిపోతుంది. ప్రేయర్ చేసామంటారా? జై బాబా. నా మాట కట్ అవుతుందా? మీ మాట మీ మాట కట్ అవుతోందండి, మధ్యలో వినపడలేదు. ప్రేయర్ చేస్తున్నాను. అందుకే మీకు ఇచ్చేసాక మీరు ప్రేయర్ చేసేసమ్మా. మౌనం అన్ని మీరే చెప్పండి. ఆ హారతి నేను చెప్తానండి, మీరు మౌనం కూడా మీరే ప్రకటించాలి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికి ఓ పర్వర్దిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడువు, అద్వైడువు, నిరుపమానుడువు. నీ ప్రమాణము ఎవ్వరను ఎరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడువు. నీవు అపరిమితుడువు, గంభీరుడువు, ఊహాతీతుడువు, భావనాతీతుడువు.
శాశ్వతుడవు, నాశం లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు. దివ్య చక్షువులతో గాని నిన్నెవ్వరునూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుంటివి, నీవెల్లప్పుడూ ఉన్నావు, నీవెల్లప్పుడూ నుందువు. నీవు అంతటను గలువు, నీవు అన్నింట ఉన్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలువు, పాతాళమున గలువు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు. అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడు. నీవు 3 లోకాలలో ఉన్నావు, ముల్లోకాల ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడువు, స్వతంత్రుడువు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు. అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడువు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడువు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడు. నీవు పరుడవు, పరాత్ముడు. నీవు పరబ్రహ్మవు, పరమాత్మవు, అల్లా, ఇలాహి, యజ్దాన్, ఔహురామజ్దా, ప్రీతముడైన భగవంతుడు. నీవు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడు. పశ్చాత్తాప ప్రార్థన. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లా ఇలాహ్ ఇల్లిల్లాహ్, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమ దయానిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుతున్నాము. అసత్యము, అధర్మము, పవిత్రమునగు మా ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుతున్నాము. పలికి ఉండరా అని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరా అని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకను ముఖ్యంగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకును, కామ ప్రేరితముకు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకును, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుతున్నాం. ఇంకను ముఖ్యంగా కూడా పరులకు నాశనం అనుగుర్చునట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాం. నీ యొక్క అపార దయతో ఓ ఈశ్వరా, మేము చేసిన ఈ పాపములన్నింటికి మమ్ము క్షమింప వేడుకొనుచున్నాం. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము నడుచుకున్న జాలక నిరంతరము విఫలమగుచున్న మమ్మల్ని అందరినీ క్షమింప వేడుకొనుచున్నాం. ప్రియతమ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించుటకును, ఎంతో అధికంగా, ఇంకనూ అధికంగా నీతో ఐక్యము పొందగల అర్హత సంపాదించినంత వరకు మా అందరికీ తోడ్పడము. ఇంకను బాబా కొంగును చిట్ట చివరి వరకు వేడకొండని విధముగా మా అందరికీ సహాయభూతుడు కమ్ము. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. మౌనావతారుని మౌనంగా ఒక 2 నిమిషాలు స్మరించుకుందామండి అందరం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా.
అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అండి అందరికీ. ఇప్పుడు ఈ ఫోన్ బ్రేక్ అవుతుందని చెప్పారు నాగమణి మేడం గారు, నేను నోట్ చేసుకున్నానమ్మా. ఇప్పుడు సులోచన మేడం గారు బాబా వారికి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నానమ్మా. జై బాబా అమ్మ. సులోచన మేడం గారు, సులోచన మేడం గారు. जय बाबा अंडी జై अवतार బాబా. मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहर बाबा प्रियतमा मन सुहारती दे प्रियतमा मन सुहारती दे ప్రేమ జ్యోతి మా హృది వెలగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయోజ్యము పొందగా పాహి శరణు సాయోజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय बाबा अंडी अंदरिकी जय मेहर बाबा శ్రీనివాస్ గారు జై మెహర్ బాబా అండి మీకు జై బాబా అమ్మ. చక్కగా బాబా వారికి హారతిని సమర్పించారు, ఈ కార్యక్రమాన్ని ముగించేశారు. ఇప్పుడు ఈ ఛానల్లో ఉన్నటువంటి శారదా మేడం గారికి, అరుణారవింద్ర మేడం గారికి ధన్యవాదాలు. ఈ రోజున ఈ సహాస్ కార్యక్రమాన్ని భాగ్యాన్ని కలిగించిన మెహర్ బాబా వారు మనందరికీ ఆశీస్సులు ఇవ్వాలని, ఆయన ప్రొటెక్టర్ ఆఫ్ ఆల్ కాబట్టి ఇక్కడ ఉన్న వారికి కాకుండా అందరికీ కూడా ఆయన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నానమ్మా. జై బాబా అండి, అందరికీ జై బాబా. థ్యాంక్ యూ అండి శ్రీనివాసరావు గారు. జై బాబా. జై బాబా అమ్మ. థ్యాంక్ యూ అమ్మా. జై బాబా అండి అందరికి. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఏలేదు నాకు కొంచెం కోల్డ్ చేసింది కానీ జాయిన్ అవ్వట్లేదు. జై బాబా. సారీ టు బాబా. జై బాబా. అందరికి జై బాబా. అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय అందరికి జై మెహర్ బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय అందరికి జై బాబా. శ్రీనివాసరావు గారు చక్కగా చెప్తున్నారు మీరు. జై బాబా. జై బాబా అమ్మ. థ్యాంక్ యూ అమ్మా. చక్కగా బాగా చెప్తున్నారు. అదే వింటున్నాను. అదే చాలా బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా. బాబానే చెప్పిస్తున్నాడు అనుకోండి అమ్మా, ఆయనకే సమర్పణ అంతా. జై బాబా అమ్మ.
మాకంత చేతకు రాకపోయినా మీరు చక్కగా చెప్తున్నారు. అదేం లేదమ్మా, అయ్యో చక్కగా పాడతారమ్మా, అదేంటమ్మా చక్కగా పాడతారు. అంటే బాబా ఏదో ఒకటి ఇస్తారు కదా, చెప్పడమా లేకపోతే అవునండి, పాడటమా. బాబానే చెప్పారు కదా, నేను చక్కటి డ్రెస్ చేసుకుంటాను ఎందుకంటే నన్ను కూడా అందరూ చూడాలని బాబానే అన్నారు. మీరందరూ పాడుతూ ఉంటారు అని చెప్పి. జీ బాబా అమ్మ. జై బాబా. ఇవాళ సెంటర్కి వెళ్ళట్లేదా? లేదమ్మా, జై బాబా అండి. కోటి. వెళ్ళలేదండి. జై బాబా అమ్మ. ఓకే. జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి. ధన్యవాదాలు. జై బాబా అండి.